సజీవుడైన, సృష్టికర్త అయిన, ఆత్మదేవుడైన, రక్షకుడైన, అద్భుతకరుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ ఆయన కృప, కనికరము, సమాధానము సమృద్ధిగా కలుగునుగాక. కేవలము ఆయన యొక్క కనికరం, కృప, నిత్య ప్రణాళిక ద్వారానే మనము ఈ రోజు వరకు కూడా జీవించుచున్నాము. దేవుణ్ణి ప్రేమించుట, ఆరాధించుట, స్తుతించుట, కృతజ్ఞతలు చెల్లించుట, ఆయన మాటలు వినుటకు దేవుడు మనకు ఒక మంచి ధన్యకరమైనటువంటి అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. ప్రతి ఉదయము మనము ఈ విధముగా కూడుకొనుట అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము. హల్లెలూయా. ఆత్మదేవుడు మాత్రమే మనలని పోగు చేసి ఆయన ఆయన సన్నిధికి నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు. జీవము కలిగినటువంటి మాటలు, వెలుగు కలిగినటువంటి మాటలు, మనల్ని సరిచేసేటటువంటి మాటలు, మన కఠిన హృదయాలను పగలగొట్టేటటువంటి మాటలు, మన ఆత్మకు ఆహారమైనటువంటి మాటలను వినడానికి దేవుడు మనకు మంచి అవకాశాలను ఇస్తున్నాడు. దేవునికి వందనాలు. చదవబడినటువంటి వాక్యాలను బట్టి, చేసిన ప్రార్థనలను బట్టి మరియు పాటలను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఆ పాటలో ఒక మంచి మాట, మధ్య గోడను పడగొట్టినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. అది ఆ మాటలో ఎంత అర్థం ఉన్నదో. సరే, మనము రోమా పత్రిక నుండి ధ్యానములను మనము చేసుకొనుచున్నాము. మన మ్యాక్రో థీమ్ ఏంటంటే సర్వెంట్. పౌలు గారు యేసుక్రీస్తుకి దాసుడుగా ఉండక మునుపు ఆయన అనేక విషయాలకు దాసుడుగా ఉన్నటువంటి అనుభవమును, తన జీవితంలో తాను దేనికి దాసుడై ఉన్నాడో, ప్రజలు దేనికి దాసులై ఉన్నారో గుర్తించి, ఆ దాసత్వము నుండి, ఆ దాసత్వంలో ఉన్నప్పుడు మనిషి ఏ విధముగా ఉంటాడో, ఆ సమస్యకు ఎంత బలమున్నదో అది వివరిస్తూ, మరి ఆ సమస్య నుండి బయటికి రావాలంటే ఏమి చేయాలి అనే దాన్ని కూడా ఆయన చెప్తూ వస్తున్నాడు. రోమపత్రికలో మొట్టమొదటగా పౌలు గారు ఏడుస్తూ, నేను ఒకరి కింద దాసునిగా ఉన్నాను, భరించలేకపోతున్నాను, నన్ను ఎవడు విడిపిస్తాడు ఈ దాసత్వం నుండి అనే ఆ ప్రశ్నతో, మొర్రతో ఆయన 8వ అధ్యాయంలోనికి వచ్చి అక్కడ జవాబు, అక్కడ నూతన నిబంధన, అక్కడ పరిష్కారము, అక్కడ ఆ బంధకాల నుంచి విడిపించేటటువంటి శక్తి పౌలు గారికి పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడినటువంటి విషయము. చాలా సంతోషంగా, నూతన బలముతో, ధైర్యముతో, శక్తితో రాసినటువంటి అధ్యాయము రోమపత్రిక 8వ అధ్యాయము. మీరు ఎప్పుడైనా అవకాశం దొరికితే ఆ ఒక్క అధ్యాయం చదవండి, చాలా బలపడతారు. మనకు ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. మన బలహీన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, వెనకబడిన స్థితిలో, దిగజారిన స్థితిలో రోమపత్రిక 8వ అధ్యాయము మనకు బలాన్ని ఇచ్చేటటువంటిది. సరే, ఇప్పుడు ఈ శరీరము క్రింద దాసత్వంలో ఉన్నటువంటి వారికి విడుదల, రక్షణ ఏ విధముగా ఉంటుందో మనము చూద్దామండి. 12, 13 వచనాలు. రోమాపత్రిక 8వ అధ్యాయము 12, 13. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. హల్లెలూయా.
శరీరానుసారముగా ప్రవర్తించుటకు శరీరమునకు మనము రుణస్థులము కాము. శరీరమునకు మనము అప్పు శరీరం దగ్గర అప్పేం తీసుకోలేదు. మళ్ళా శరీర యొక్క ఆ కోరికలను నెరవేర్చడానికి. అయితే శరీరానుసారముగా ప్రవర్తిస్తే నష్టమేముంది? చావవలసిన వారై ఉందురు. ఈ చావు, మరణము అన్నటువంటి మాటలకు క్రొత్త నిబంధనలోను, పాత నిబంధనలోను వివిధమైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. చావవలసినటువంటి వారై ఉన్నారు అన్నటువంటి మాటలో ప్రజలు గుర్తించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అర్థం ఏమిటంటే, దేవునితో ఎడబాటు. ఆ పండు తిను దినమున మీరు చచ్చెదరు అంటే దేవునితో ఎడబాటు జరుగుతుంది. దేవుని నుండి దూరం అయిపోతారు. శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల మనం చావవలసినవి ఉందురు గాని, ఇక్కడ సూత్రం ఉంచడండి. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. ఇది సూత్రం. ఇది మనకు ఆయుధము. హల్లెలూయా! కనుక మీకు ఒకవేళ వింటున్నటువంటి మీలో ఏదైనా ఒక అవయవము 1, 2, 3 అవి ఒకవేళ దానికి మీరు దాసులుగా ఉంటే, దాన్ని ఉంటే ఈ యొక్క వాగ్దానాన్ని, ఈ యొక్క ఆయుధాన్ని మనము పొందుకోవచ్చు. ఆత్మ చేత శరీర క్రియలను చంపడము. హల్లెలూయా! ఇది ఆత్మ కార్యము. దేవునికి స్తోత్రం. ఆత్మదేవుడు మనలో ఉంటే, ఏవైతే శరీర అవయవములు పాపము చేయుటకు పోతున్నాయో వాటిని పట్టి ఇట్లా వెనక్కి పెట్టేటటువంటి శక్తి ఆత్మదేవుంది. హల్లెలూయా! రక్షణ ఆయనదే. ఆత్మదేవుడు ఆ కార్యములను చేయును. హల్లెలూయా! చాలా సార్లు మనము పెద్ద పెద్ద పాపాలను మనము గుర్తుపెట్టుకొని చిన్న చిన్న విషయాలు మర్చిపోతూ ఉంటాము. లేకపోతే అది సర్వసాధారణం అనుకుంటాము. అదే హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయములో సులువుగా చిక్కులబెట్టు పాపములు, చిన్న చిన్న విషయాలలో తప్పిపోయేటటువంటి వారము మనల్ని మనం సంతృప్తి పరుచుకొనకూడదు. ఇది చాలా చిన్నదిలే. నేనేం పెద్ద పెద్ద మర్డర్స్ ఏం చేయడం లేదు, దొంగతనాలు చేయడం లేదు, అక్రమ సంబంధాలు లేవు అన్నట్టుగా సంతృప్తి పడకుండా, చిన్న చిన్న విషయాలలో మన శరీర అవయవములలో ఏదైనా ఉంటే ఆత్మ ద్వారా దానిని మనము చంపగలము. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఆత్మదేవ, మా శరీరముల అవయములలో ఏదైతే నీకు విరోధముగా ఉన్నాయో వాటిని చంపగలిగినటువంటి దేవుడవు నువ్వే ప్రభువా అని మనం ప్రార్థన చేయవచ్చు. నడినెత్తి నుంచి అరికాలు వరకు యెషయా గారి ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూడా స్వస్థత లేదు. ఆ రక్తం కారుతుంది. ఆ పుండ్లు పిండబడలేదు. దానికి మందు వేయలేదు. గాయాన్ని కట్టలేదు. నడినెత్తి నుంచి అరికాలు వరకు ఉన్నటువంటి ఆ అవయములలో ఉన్నటువంటి ఆ పాపపు శక్తిని పరిశుద్ధాత్మ దేవ నువ్వు చంపివేయి. అందుకని ఇంతకుముందు మనం చూసాము, మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడినారని మిమ్మల్ని మీరే ఎంచుకొనండి. మీరు క్రీస్తు యేసు మరణములోనికి బాప్తిస్మము పొందారని మిమ్మల్ని మీరు ఎంచుకొనండి. ఎప్పుడైతే క్రీస్తుతో మనము చంపబడ్డాము, సిలువ వేయబడ్డాము, మరణించాము, ఇక పాపమునకు మన అవయవముల మీద అధికారము లేదు.
రోమా పత్రికలో దాని యొక్క సొల్యూషన్స్‌ని మనము గమనిస్తున్నాం. 12వ అధ్యాయములో పరిష్కారమును, జవాబు ఈ శరీర బంధకాల నుంచి, ఆ దాసత్వం నుంచి బయటపడాలంటే 12వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు కొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ శరీరములను ఆయనకు సమర్పించుకునండి సజీవ యాగముగా. అది దేవునికి పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సజీవ యాగముగా సమర్పించుకొనుట, ఇవన్నీ పాత నిబంధనలో బలులకు సంబంధించినటువంటి విషయాలు, అర్పణలకు సంబంధించినటువంటి విషయాలు. అయితే పాత నిబంధనలో జంతు బలులు, అర్పణలను మనం క్రొత్త నిబంధనకొచ్చే లోపల ఒక కోణంలో ఆ క్రొత్త నిబంధన అర్పణలను మనము వస్తురూపకముగా మార్చేశాము. తప్పు లేదు. అది అవసరము. అయితే దానికంటే మునుపు నేను ఒక వస్తువును, లేకపోతే ఒక ఆబ్జెక్టివ్ ఆఫరింగ్స్‌ని ఇవ్వడం తప్పు కాదు. కానీ ప్రభువు ఏం కోరుకుంటున్నాడంటే, నా శరీరమును, నా శరీర అవయవములను ఆయనకు అర్పణగా. అందుకనే అక్కడ సజీవ యాగము. యాగము అంటే చనిపోవుట, మరణించుట, కాల్చివేయబడుట. సజీవ అంటే కాల్చివేయబడుతుంది గాని, చంపబడుతుంది గాని బ్రతికే ఉంటది అన్నట్టు. ఇప్పుడు మన అవయవములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుడి, అర్పించుకొనుడని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్లా అర్పించడము ఇక్కడ సజీవ యాగంగా, ప్రభువా, నా కన్నుల వెనుక ఉన్న పాపపు శక్తి నీ బలిపీఠం మీద కాల్చబడాలి. లేకపోతే నా చేతుల వెనుక ఉన్నటువంటి పాపపు శక్తి నీ బలిపీఠం మీద కాల్చబడాలి అని మనము కోరుకొనుట, ప్రార్థించుట, దేవుని దగ్గర మొరపెట్టుట. దాన్ని ఏమంటున్నాడు, పాత నిబంధనలో ఆ బలిపీఠం దగ్గర చేస్తున్నటువంటి సేవ ఒకటి జరుగుతుంది కదా, ఆ సేవ. ఇప్పుడు ఇట్టి సేవ మీకు యుక్తమయున్నది. అది యుక్తము అంటే మనము 8వ అధ్యాయంలో కూడా దేవునికి మీరు ఎట్లా యుక్తముగా ప్రార్థన చేయుట ఎట్లనో మీకు తెలియదు. యుక్తముగా అంటే అంగీకరించే విధముగా. హల్లెలూయా. వాట్ ఈస్ యాక్సెప్టబుల్ టు గాడ్? వాట్ ఈస్ యాక్సెప్టబుల్ టు గాడ్ అంటే మొట్టమొదటగా మన శరీర అవయవములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుడి. ఇది యుక్తమైనటువంటి అర్పణ, సేవ, ఆరాధన. విచ్ ఈస్ యాక్సెప్టబుల్ టు ద లార్డ్. ఈ జ్ఞానము లేక, ఈ వాక్యము తెలియక, నా శరీరం ఎట్లున్నా, నా జీవితం ఎట్లున్నా పర్వాలేదు సార్, దేవునికి ఏం కావాలా? అర్పణలే కదా, బలులే కదా, గొర్రెనే కదా, మేకనే కదా, దశమ భాగాలే కదా అని అక్కడి వరకే మనము ఆగిపోతే, అది యుక్తము కాదు. అది యుక్తము కాదు. అది సేవ, ఆరాధన కాదు.
దీ ఫస్ట్ ఇక్కడ నుంచి ప్రారంభమై అది ఇంక్లూడ్ మనం చేసుకోవచ్చు. కనుక ప్రియులారా, ఈ యొక్క యుక్తమైనటువంటి సేవ ఏంటంటే, మన శరీర అవయవములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకొనుట. రోమాపత్రిక 12వ అధ్యాయము 5వ వచనము. మనకనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతో పని జరిగించవలెను. ఇవన్నీ కూడా మనము పరిచర్యలు. ఈ పరిచర్యలలో మనము ఉండుట అంటే ఫిజికల్ యాక్టివిటీస్, గిఫ్ట్స్ ఆఫ్ ద గ్రేస్, గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మన అవయవములను దేవునికి సజీవ యాగముగా సమర్పిస్తూ దాని సేవ అంటారు. ఇంకా సేవ యొక్క వివరణ మనము అక్కడ మనం చూస్తున్నాము. దానికంటే ముందు 4వ వచనంలో, ఒక శరీరంలో మనకు అనేక అవయవములను ఉండినను ఈ అవయవములన్నిటికిని ఒకటే పని ఎలాగ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. ఇది థర్డ్ యాంగిల్ ఆఫ్ బాడీ. మొట్టమొదటిగా భౌతికమైనటువంటి శరీరము, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి శరీరము. అనగా ఈ శరీరము అవయములలో వెనుక ఇంతకు మునుపు పాపపు శక్తి ఉన్నది, దానికి అనేకులు బానిసలుగా ఉన్నారు. అయితే ఆ వాక్యముల ద్వారా దాని నుంచి మనం ఎట్లా బయటపడాలనో మనం చూసుకున్నాం. ఇప్పుడు మూడవది నేను ముగిస్తాను ఈ యొక్క శరీర విషయమై. ఆ శరీరము అన్నటువంటి పదానికి ఉపమానముగా అది దేవుని యొక్క సంఘానికి గుర్తుగా ఉన్నటువంటి మాట. దేవుని సంఘాన్ని యేసుక్రీస్తు శరీరము అని అన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరము ఏ విధముగా ఉంటుంది? ఒక్క శరీరములో మనకు అనేక అవయములు నిన్నను ఈ అవయములన్నిటికిని రోమా 12:6 4 అవయములన్నిటికిని ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు ఒకటే పని లేదు. సంఘములో అందరికీ ఒక్కటే పని లేదు. దాంట్లోనే ఒక్కొక్క అవయవము ప్రత్యేకమైనది. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ యొక్క మాటలో ఒక్కొక్క అవయవము ప్రత్యేకమైనది అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇక హెచ్చు తగ్గులు లేవు. అవయవములలో, సంఘములో హెచ్చు తగ్గులు లేవు. ధనిక పేద అనేటువంటిది లేదు. స్త్రీ పురుషుడు అనేటువంటిది లేదు. ఒక్కొక్క అవయవము ప్రత్యేకమే. దానికి అదే ప్రత్యేకం. మళ్ళా మనమందరము కలిస్తేనే దాన్ని సంఘము అని అంటారు. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకుందామండి. నీవు నీ సంఘములో, సహవాసములో ఒక అవయవమువు. ఈ అవయవము ప్రత్యేకమైనటువంటిది. ఎంత ప్రత్యేకమైనటువంటిదంటే ఇంకొక అవయవము కూడా ప్రత్యేకమైనది అని గుర్తించేటంత ప్రత్యేకమైనది. ఇంకొక అవయవము, ఇంకొక విశ్వాసి, ఇంకొక సహోదరుడు, ఇంకొక సహోదరి కూడా
సంఘములో భాగమై ఉన్నారు అని గుర్తించేటటువంటి మనస్సు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరము ప్రత్యేకమైనటువంటి వారము. కానీ ఈ తారతమ్యాలు, ఈ వివక్షలు, ఈ విభేదాలు, కలహాలు, డివిజన్స్ ఇవి ఎప్పుడొస్తాయంటే, ఈ విషయం అర్థం కాక, మనం అవయవములన్నీ అన్నీ కలుస్తేనే కదా యేసు శరీరము, సంఘము అయ్యేది. ఒక్కొక్క అవయవము ప్రత్యేకమైనటువంటిది కదా అని మనం గుర్తించాలి. లెట్స్ బిగిన్ విత్ అస్. లెట్స్ బిగిన్ విత్ అస్. ఇక ఎవరో ఎట్లో చేస్తున్నారనేటువంటిది కాకుండా, వారిని విమర్శించేదడానికి మనకు సమయం లేదు, అవసరం లేదు. నా నుండి నేను ప్రారంభిస్తాను. నీ నుండి నువ్వు ప్రారంభించు. యేసు క్రీస్తు శిరస్సుగా తన శరీరము సంఘముగా ఉన్నటువంటి ఆ సంఘములో సహవాసములో క్రీస్తు రక్షణ కలిగి మనము ఎదుగుచున్నాము. అయితే ఇట్టి విషయాన్ని సంఘము పట్ల, తోటి విశ్వాసుల పట్ల మనము కలిగి ఉందాము. మనము ప్రత్యేకముగా అవయవములమై ఉందాము. ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. ఎక్కడైనా ఒక అవకాశం వస్తే ఫోటో దిగాలి. అందరూ ఫోటో దిగాలి. సంఘమంతా రండి. ఇప్పుడు సంఘమంతటికి ఫోటో ఉంది. ఇప్పుడు ఈ ఫోటోలో మధ్యలో ఎవరు కూర్చోవాలంటే సంఘ కాపరి కూర్చోవాలి. దాని పక్కన ఎవరు కూర్చోవాలి? ఇంకొకరు కూర్చోవాలి. ఈ పక్కన ఎవరు కూర్చోవాలి? నేను చాలా సార్లు నన్ను కూడా పిలిచారు. ఫోటో అంటే పోయి నిలబడతాం. ఏడంటే నిలబడతాం. లేదు లేదు మీరు ఈడ కూర్చోవాలి. అక్కడ ఎవరైనా ఇంతకుముందు కూర్చున్నారు అనుకో వాళ్ళని లేపుతారు. పేరు సంఘము ఫోటో. నీవు ఇక్కడ మన మన నా నుంచే ప్రారంభిద్దాం. నీ నుంచే ప్రారంభించు. మనము అవయవములన్నీ కూడా ప్రత్యేకమైనటువంటివి. మన ఆబ్జెక్ట్ ఏంది? ఫోటో దిగడం. ఆ ఫోటో దిగడంలో మనం ఏం చూపిస్తున్నామంటే వి ఆర్ నాట్ చర్చ్ అని చూపిస్తున్నాం. దిస్ ఈజ్ అవర్ చర్చ్ అని టైటిల్ పెట్టి ఫోటో చూపిస్తాము. ద వే దట్ వి సిట్ ఆర్ స్టాండ్, ద వే దట్ వి సిట్ టుగెదర్, వి లివ్ టుగెదర్ విల్ ప్రూవ్ దట్ వి ఆర్ నాట్ చర్చ్. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. దే ప్రొఫెస్ టు నో గాడ్ బట్ దే డినై గాడ్ బై దేర్ యాక్షన్స్. అంటే నోటితో మాకు దేవుడెవరో తెలుసు, నోటితో మాకు సంఘం ఏంటో తెలుసు, కానీ క్రియలలో తెలియదు. We are not showing to the people that we are church. We are showing buildings and names and titles that this is a church, registered church, membership church. Yes, physically, legally, we have these elements to prove that we are church. కానీ వాక్యపు వెలుగులో వచ్చినప్పుడు
మనమందరము అవయవములము, ప్రత్యేకముగా ఉన్నాము. ఇక ఎన్నో క్రొత్త నిబంధనలు మనం కేవలం రోమ పత్రికతోనే మనం పరిమితం అవుతున్నాము. ఆ 16వ అధ్యాయంలో మనం చూస్తే రోమ పత్రికలోనే స్త్రీలు, యవ్వనస్తులు, కుటుంబాలు, స్నేహితులు ఒకరికొకరు ఎంత వాళ్ళు సంఘంగా అక్కడ నిజమైనటువంటి సంఘం మనకు కనపడుతుంది. గనుక సంఘము యేసు శరీరము. ఈ శరీరంలో ఈ యొక్క అవయవాలన్నీ ప్రత్యేకముగా ఉన్నాయి. రోమపత్రికలో 12వ అధ్యాయంలో ఈ శరీరం గురించి మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ సంఘములో, ఈ శరీరములో మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కృప చొప్పున. ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ అవర్ టాలెంట్, ఆర్ అబిలిటీస్. ఇట్స్ బై గ్రేస్. ఆయన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగి ఉన్నాము. దేవుని ద్వారా పొందుకున్నటువంటి వారు. ప్రవచనము ప్రవచించేవారు ఉన్నారు. విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము. హల్లెలూయా. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. బోధించు వారికి కృపావరము, ప్రవచించువారు కృపావరము. కృప చొప్పున. ఇట్స్ నాట్ దేర్ సంథింగ్. అది దేవుని ద్వారా కృప చొప్పున ఆ సంఘ శరీరంలో ప్రవచించేవారు, బోధించేవారు. విచిత్రం ఏంటంటే హెచ్చరించువారు కృపావరం అంట. ఎవరైనా మనల్ని హెచ్చరిస్తుంటారు. చాలా కాలం కిందట ఒక సండే స్కూల్ సూపరింటెండెంట్, ఆమె చాలా సంవత్సరాలు పరిచయం చేసింది. ఇప్పుడు ఓల్డ్ ఏజ్‌కి వచ్చేసింది. వృద్ధాప్యంలో ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి తరము యవ్వనస్తులు ఆమెను పిలిపించారు. జస్ట్ ఆమె సేవలను గుర్తు చేసుకోవడానికి. అప్పుడు ఆ యూత్ డైరెక్టర్ అంటాడు ఆమె గురించి, అమ్మో! మేము సండే స్కూల్ పిల్లలున్నప్పుడు ఈమెను మేము ఎంత తిట్టుకునే వాళ్ళము. ఆమె ఎంత క్రమశిక్షణ అంటే ఇక కొట్టేస్తది. అరిచేస్తది. అసలు పిల్లలు తట్టుకోలేకపోయారు ఆమె డిసిప్లిన్‌కి అని చెప్తూ, ఆమె ఆ విధముగా అప్పుడు ఉండబట్టే మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. సాక్ష్యం. దీన్నేమంటారంటే హెచ్చరించే కృపావరము. అది చాలా తక్కువ మందుంటారు. అటువంటి వాళ్ళు ఉండడం మనకు మంచిది. అటువంటి వాళ్ళు మనల్ని హెచ్చరించే వాళ్ళు ఉండాలి ఎవరొకరు. ఎవ్వరో ఒకరు మన తల్లిదండ్రులు గాని, స్నేహితులు గాని, ఆ! బోధకులు గాని, ప్రవక్తలు గాని ఎవరో ఒకరు మనల్ని హెచ్చరించేవారంటే మన తప్పిదాలను ఉన్నదున్నట్టు ప్రేమపూర్వకంగా చెప్పేవారు మనకు అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. ఎన్ని కృపావరములు. పంచిపెట్టువాడు, శుద్ధ మనస్సుతో పంచిపెట్టుట. పంచిపెట్టడం అంటే భోజనాలు కాదు ఇక్కడ. ఇదే రోమపత్రికలో 15వ అధ్యాయములో 16వ అధ్యాయం. పౌలు గారు యెరూషలేమునకు పోతున్నాడు. అయితే యెరూషలేముకు పోయేటప్పుడు ఇంకా 2 ప్రాంతాలకు పోయి వాళ్ళు చెప్పారంట, అయ్యా మీరు అట్లా పోయేటప్పుడు మా ఊర్లకు గూడా, మా సంఘాలకు గూడా రండి. మేము ఆ యెరూషలేములో ఉన్నటువంటి పేద క్రైస్తవుల కొరకు కొంచెం సొమ్ము తీసిపెట్టాము. మా దగ్గర ఇవి తీసుకొని వెళ్లి వాళ్ళకి పోయి
పంచిపెట్టండి. పంచిపెట్టుట కృపావరము. శరీరంలో ఇదంతా జరిగేది. ఈ సంఘము పేద సంఘము, ఈ సంఘము ధనమున్న సంఘము. ఈ ధనం తీసుకొని వెళ్లి ఈళ్ళకు పంచిపెట్టండి. ఆ! పై విచారణ చేయువాడు జాగ్రత్తతో. సూపర్వైజర్. ఈ గుంపుకంతటికి నేనే సూపరింటెండెంట్, నేనే డైరెక్టర్, నేనే చైర్మన్, నేనే అని ప్రెసిడెంట్ అంటారు. పై విచారణ చేయువాడు జాగ్రత్తగా. కృపావరము. ఈయనకు ఎట్లొచ్చింది ఈ పై విచారణ? ఈయన ఎట్లా సూపరింటెండెంట్ అయ్యారు అంటే, దేవుని కృప ద్వారా. దేవుని కృప చొప్పున వీరికి ఈ యొక్క బాధ్యత. ఆ బాధ్యత దేవుని ద్వారా వచ్చింది కాబట్టి, వారు చాలా జాగ్రత్తగా చేస్తారు. కరుణించువాడు కృపావరం. చాలా మందికి చాలా కరుణ ఉంటది. దే మే నాట్ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. దే మే నాట్ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్. దే మే నాట్ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రీచింగ్ ఆర్ టీచింగ్. బట్ దే ఆర్ సో కైండ్, విచ్ ఈస్ ఈక్వల్ టు ద గిఫ్ట్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. చూడండి. అక్కడనే మనం మిస్ అయితున్నాం. వారు కూడా ప్రత్యేకమైనటువంటి అవయవమే. ఇప్పుడు మీలో కరుణించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దట్ ఈస్ ఈక్వల్ టు ఎ కైండ్ ఆఫ్ పర్సన్ లైక్ మీ ప్రీచింగ్ ఆర్ టీచింగ్, సింగింగ్, ప్లేయింగ్ మ్యూజిక్ ఆర్ ప్రొఫెసింగ్ ఆర్ హీలింగ్. చూడండి. అక్కడ మనం మిస్ అయితున్నాం మేము. వి ఆనర్ దోస్ హూ ప్రొఫెసీ. డూ యూ ఆనర్ దోస్ హూ ఆర్ కైండ్? ఆ ప్రవచనాలు చెప్పేవాళ్ళు అంటే మనం ఎంత గౌరవమో. బోధించేవారంటే వాళ్ళకెంత చప్పట్లు కొట్టేస్తామో. గుడ్. అంత గౌరవము కరుణించే వారి పట్ల ఉందా? తెలీదు మనం. ఏ అవయవం అది ప్రత్యేకమైనదని, ప్రతి అవయవానికి కృపావరము దేవుని కృప చొప్పున ఇవ్వబడుతుందని మనకు తెలీదు. తెలియక ఒకరిని తక్కువ జేయడం, ఒకరిని ఎక్కువ జేయడం ద్వారా శరీరాన్ని మనము విడగొడుతున్నాం. మేము సంఘం కాదు బాబోయ్ అని ఇతరులకు చూపిస్తున్నాం. నోటితో మాత్రం మేమే సంఘం అని జెప్తాము. మేము సంఘం కానే కాదు అని మనం ఇతరులకు చూపిస్తాం. పరిష్కారం ఎక్కడుంది? నా దగ్గరనే ఉంది. పరిష్కారం నీ దగ్గరనే ఉంది. కరుణించువాడు సంతోషంతోను పని జరిగించవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. అవయవములు. అవయవములలో నేను యేసు క్రీస్తు శరీరము అనగా సంఘము గురించి. ఇక సంఘం గురించి ఎన్నో విషయాలు మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆత్మదేవ, వాక్యమైన దేవ, ఈ మాటలు నాలో మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక.